సభ్యుడు అన్న యాదన్న గారు మాట్లాడాల్సిందిగా మన జై తెలంగాణ, జై తెలంగాణ. ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రజలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు ప్రజలు గౌరవనీయులు మాజీ విద్యాశాఖ మంత్రులు పట్టణ సంస్థారెడ్డి గారికి, మరి మనందరికీ చెవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా మరి కొత్తేమి కాదు, మన జిల్లా వాసి, ఇక్కడ రంగారెడ్డి జిల్లా పుట్టి పెరిగిన వ్యక్తి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ రుతురాజ్ గారికి, మరి నాతో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలు గాంధీ గారికి, మరి మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్ గారికి, డాక్టర్ సాబ్ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ గారికి, అనిల్ జాదవ్ గారికి, మరి ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా గారికి, మరి రోహిత్ రెడ్డి గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, గౌరవ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్ అందరికీ పేరు పేరున మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా సోదరులు, మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం లోపల మరి ఎక్కడలేని విధంగా భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఇలా రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, మరి ఇవన్నీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో 77 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల ఏనాడు కూడా మంచినీళ్లు రాబడినటువంటి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా మరి మంచినీళ్ళ గురించి ఆలోచన చేయలే. మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల కంటే ముందు చెప్పకుండా ప్రతి ఇంటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన నీళ్లు అందించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నీళ్లను కూడా సరఫరా చేయడానికే శాతనైతే లేనటువంటి ఈ ప్రభుత్వం. గ్రామాల్లో పోతే మరి చాలామంది ఇక్కడ పోతున్నారు, అక్కడ పోతున్నారు, ఈ పార్టీ మారుతున్నారు, ఆ పార్టీ. ఒకటి చెప్తున్నా, గ్రామాల్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, గ్రామాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గ్రామాలకు పోతే తెలుస్తాయి. కాబట్టి మరి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మనమందరం కూడా ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇలా ఏమి లేదు, ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల కింద మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా ఆలోచన చేస్తే ఇలా ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణ బిడ్డ అని ఇలా ఎలాంటి వివక్ష లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్న సందర్భం ఉంది. మరి అయినా గెలిచిన నెల రోజులకే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్
వస్తే ఓడిపోయిన ఎమ్మెల్యేలే. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే గొప్ప. అలాంటిది ఓడిపోయిన ఎమ్మెల్యేలకు వాడు దొంగుంటాడు దొరుంటాడు తెలియడు. అసంటోళ్ళు కూడా ఇవాళ కోట్ల రూపాయలు నిధులు వాళ్ళ ద్వారా ఖర్చు పెడుతున్నాడు. ఎక్కడ ప్రజాస్వామ్యము? మరి ఒకవేళ మీలాక మీ ప్రభుత్వం లేక కేసీఆర్ అనుకుంటే మీరు ఒక్కరు కూడా మిగులుతుంటారు ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నా. ఇలా 6 గ్యారంటీలు అంటున్నాడు. 6 గ్యారంటీల్లో మరి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. ఆ బస్సుకి ఇప్పుడు పైసలు కట్టేది లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆర్టీసీ ప్రైవేట్ ఒక కార్పొరేషన్ సంస్థ ఉంటే దాన్ని ప్రభుత్వంలో కల్పించి ఈ ఆర్టీసీని రాష్ట్రానికి ప్రజలకు రవాణా సౌకర్యం ఉండాలని చెప్పేసి ఆర్టీసీని కలుపుకుంటే ఇవాళ ఆర్టీసీని దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ ఆర్టీసీకి పైసలు కట్టేది లేదు. మా మహిళా మాతృమూర్తులు బస్సుకు పోతున్నారు పోయిరండి, కానీ ఆ బస్సుకు పైసలు కట్టేది లేదు. మళ్ళీ దివాళా తీసినాక ఎక్కడ పనికి రాకుండా ఆ ఆర్టీసీ విడిచిపెడతారు. అదేవిధంగా 10 లక్షలు ఆరోగ్య శ్రీ ఇచ్చినామని చెప్తున్నారు. మొన్న మా కాన్స్టిట్యున్సీలో ఒక ఆయన హాస్పిటల్కి పోతే 25,000 ఇచ్చారు. 25,000 ఇచ్చినాక మళ్ళీ ఆ పేషెంట్ ఇప్పుడు సాగు బతుకులు ఉన్నాడు. నేను సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఎల్ఓసి గురించి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్లో మరి 5 లక్షలు డాక్టర్లు ఎస్టిమేషన్ వేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అడిగితే రెండోసారి ఇవ్వమంటున్నారు. మరి మీరు ఆరోగ్యశ్రీలోనే 10 లక్షలు ఇస్తామన్న వాళ్ళు మరి 1,00,000 రూపాయలు అయితే ఎందుకు ఇయ్యరు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లకు దిక్కు లేదు, దివాణా లేదు. మరి 6 నెలలు 4 నెలలు అవుతున్నది, ఇప్పటి వరకు లేదు. మేము ఇచ్చిన ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలే. అదే కాకుండా ఇప్పుడున్న సీఎం రిలీఫ్ ఫండ్కు అతి లేదు గతి లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించారు. ఒకటే రామన్న గారితో నేను ఒకటే ఆలోచన చేస్తున్నా. గతం లోపల తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏర్పడినప్పుడు మరి విశ్వేశ్వరరెడ్డి ఎవరో తెలియదు. మరి విశ్వేశ్వరరెడ్డి మరి రంగారెడ్డి గారి మనవడు ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాను ఉద్ధరిస్తాడని చెప్పేసి మరి అప్పుడు ఎవరు లేనట్టు విశ్వేశ్వరరెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ రంగారెడ్డి జిల్లా వారసుడు మరి విశ్వేశ్వరరెడ్డి మన కొండ వెంకట రంగారెడ్డి మనమడు అని చెప్పేసి మరి ఇచ్చారు. ఇచ్చినాక ఏం చేసిండు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక్కరు కూడా నమ్మలే. ఆయన కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉన్నది. ఆ ఫౌండేషన్లో ఉన్న సభ్యులే పనిచేస్తారు. మిగతా వాళ్ళు ఎవరంటే అపోలో హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ సభ్యులు వాళ్ళ బంధువులు తప్ప బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కూడా ఒక్కరికి కూడా ఒక పనిచిన పాపాన పోలే. కాబట్టి ఆయనను కూడా చూసినాం. మరి ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చారు? మీరే తెచ్చారు, మాకైతే తెలియదు. 24 గంటలు 24 గంటలు 24 గంటలు 24 గంటలు 24 గంటలు మీ పక్కన కూర్చుంటుండే 24 గంటలు ఎవ్వరు కూడా కలవనీగా కూడా మీరు సమయం ఇవ్వకుండ్రి. ఇవాళ అసలు వ్యక్తి నేను అడిగిన అన్నా నువ్వు గెలుస్తావు ఎడ్జున్నది మనం గెలుస్తామంటే కూడా మరి ఎందుకు పోయిండో నాకైతే అర్థమవుతలేదు. కానీ అది రామన్నని అడగాలి. మరి రామన్నకి చెప్పిపోయినా మళ్ళీ వస్తానని చెప్పిపోయినా ఏమనుకున్నా నాకు తెలియదు. ఒక్క పని కూడా నేను టీఆర్ఎస్ గాలిలో 2014లో టీఆర్ఎస్ గాలిలో కాంగ్రెస్లో గెలిచి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకేముంటుంది? రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలను అన్ని గ్రామాలను మరి అన్ని పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. కాబట్టి ఈ రాష్ట్రానికి అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి మీరే ఎవరు చేయరని చెప్పేసి నేను అభివృద్ధిని ఆశించి పార్టీలకు రావడం జరిగింది. నేను చేసినప్పుడే చెప్పినా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మా చేవెళ్ళ నియోజకవర్గంలో 111 జీవో ఏదైతే విధిబండ లాంటి సమస్య ఉంది ఇది తీయడానికి మా ప్రజలందరూ కూడా అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అడగడం జరిగింది. అడిగిన తర్వాత తీసేస్తామంటేనే పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు నేను అంటున్నా ఆ రోజు నేను ఏమి ఆశించి కూడా ఈ పార్టీలకు రాలేదు.
ఇవాళ కూడా నేను ఇంకా ఏం ఆశించి కూడా ఏ పార్టీలకు కొంతమంది ఏమంటున్నారంట యాదన పోతున్నాడు నా తాన పైసలు లేకపోవచ్చు. ఇవాళ కేసీఆర్ దయ వల్ల 2 సార్లు గెలిచిన, కేసీఆర్ దయ వల్ల ఆశీర్వాదం వల్ల 2 సార్లు గెలిచిన. నేనే పార్టీ మారే ప్రసక్తి లేదు. మాకు పైసలు లేవు కానీ విలువలు మాత్రం ఉన్నాయి. ఆ విలువలతో బతకాలనుకుంటున్నాం. ఇవాళ ఉంటాం లేదు వస్తాం. ఇవాళ రాజకీయం శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం అంతే తప్ప మరి రామన్న అంటాడు యాదన కూడా పోతున్నాడు అని చెప్తాడు. రంజితాన్ని కూడా చెప్పినాం మేము వచ్చే ప్రసక్తి లేదని చెప్తున్నాం. మా వాళ్ళని అడగని చెప్పిన అందరికి కూడా చాలా మందికి చెప్తున్నాం పోవద్దని చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు 96 కులాలను ఐకమత్యం తీసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 96 కులాలను గుర్తించి మరి ఎంతో విధంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి పదంలో అన్ని 96 కులాల ఐకమత్యం చేసి మరి ఏర్పాటు చేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని మన అభ్యర్థిగా నియమించినందుకు మరి ఎన్నుకున్నందుకు మనం అందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరి అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఎందుకంటారంటే మరి రెడ్డిలు కాదనుకుంటున్నాము, రెడ్డిలు కూడా కాదు, రెడ్డిలు అందరం కూడా మనం ఒక్కటే. కానీ ఒకసారి 2 సార్లు రెడ్డిలకు ఇచ్చినాం, ఒకసారి జయపాల్ రెడ్డికి ఇచ్చినాం, ఒకసారి విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చినాం, ఒకసారి రంజిత్ రెడ్డికి ఇచ్చినాం. ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని గెలిపించాల్సిందిగా అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. కారు గుర్తుకే కాసాని ముదిరాజు గారికి జై తెలంగాణ. యాదన్నకు ధన్యవాదాలు.